దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం. ప్రియా కల్వరి కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కల్వరి రుద్రము ద్వారా మనందరికీ జయము, విజయము, ఆదరణ, సంరక్షణ కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన విలువైన అమూల్యమైన రక్తము చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దైవిక స్వస్థతనిచ్చు పరిశుద్ధ రక్తము యేసు రక్తము. యేసు రక్తము ద్వారా మాత్రమే మనకి సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కలుగుచున్నదని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు, నా కొరకు ఆయన చిందించాడు. ప్రార్థనలో క్రీస్తు రక్తం ఉండాలి. ఆ క్రీస్తు రక్తం మన స్వస్థపరచు రక్తం, కాపాడే యేసు రక్తం, భద్రపరచున్న యేసు రక్తం, ఆశీర్వాదపు రక్తం యేసు రక్తం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమ కలిగిన రక్తం చేత మనం జయం పొందగలుగుచున్నాం. కొట్టేవారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువయ్యే వారికి నా చెంపను అప్పగించితిని, ఉమ్మబేయి వారికి, అవమానపరిచే వారికి నా ముఖం దాచుకోలేదంటున్నాడు మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రవచనములన్నీ నెరవేరినట్లు పరిచయులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, రామా సైనికులు మరియు యూదులు ఆయన మీద విరుచుకుపడ్డారు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాతో కొట్టించాడు. కొరడాలతో పదే పదే కొట్టబడినందున ఆయన శరీరం అంతా చీల్చబడాను. ఆయన వీపు దున్నబడిన చేను వలె మారింది, గాయముల నుండి రక్తము కారెను. దేవుని బిళ్ళారా, రక్తంలో 2 రకముల రక్తములు కలవు: తెల్ల రక్త కణములు, ఎర్ర రక్త కణములు. ఇందులో తెల్ల రక్త కణములు సూక్ష్మక్రిములతో పోరాడి వాటిని సంహరించుచున్నవి, శరీరం మీద వ్యాధి దాడి చేయకుండా సంరక్షించున్నవి. పవిత్రముగా జీవించే వారి శరీరములో తెల్ల రక్త కణములు బలము గలవై ఇండును. యేసుక్రీస్తు పాపమెరగనివాడు, పరిశుద్ధుడు కనుక ఆయన శరీరం నుండి కారిన రక్తములో కణములు ప్రపంచమంతటా ప్రజలకు వ్యాప్తి కలిగించు క్రిములుగాను హరించుటకును చాలినవై ఉన్నాయని నేను జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. ప్రవర్త ద్వారా ప్రభు ముందుగానే సెలవిచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించుండగా రోగులందరినీ బాగు చేశాడు. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రాగములను భరించనని ప్రవర్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరింది. అవును, క్రీస్తు తానే మన రాగములను భరించనని విశ్వసించినప్పుడు మనం స్వస్థత పొందగలదు. రామా ప్రభుత్వం నేరస్తులను భయంకరంగా శిక్షించిండు. వాటి తక్కువ 40 కొరడాలతో కొట్టించుండ్రి. కొరడాల చివరిలో ఇనుప సీసంతో చేయబడిన కొక్కెములు ఉంటాయి. కొరడా ఎంతో పొడవుగా ఉంటుంది. ఒక వ్యక్తికి కొరడాతో శిక్షించుండగా కొరడా 2-3 సార్లు శరీరంను చుట్టుకొని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొరడా చివరిలో కొక్కెసములు గాయపడటం వలన కండరములు చీలిపోచున్నవి, రక్తం ప్రవహిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు 39 సార్లు కొరడాతో కొట్టబడ్డాడు. ఆయన దేవదేవుని బిళ్ళారా, ప్రపంచంలోనే ఘోరమైన వ్యాధులను లెక్కించదు. విచిత్రంగా వాటి సంఖ్య కూడా 39. అవును, ప్రభు మన కొరకు 39 సార్లు కొరడాలతో దెబ్బలు తిన్నాడు. కారణం 39 ఘోరమైన వ్యాధులు ఉన్నవి. వాటి నిమిత్తమే నలుగొట్టుబట్టకు క్రీస్తు తను తాను అప్పగించుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మాత్రమే ఆయన సిలువ మానుపై శ్రమించారు, మనకి జయవిజయమటానికి. 39 కొరడా దెబ్బల చేత 39 భయంకరమైన వ్యాధులను జయించడానికి, శత్రు బలమంతుడి మీద మనకు విజయం పొందటానికి సర్వప్రియ జగత్రక్షుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప నేడు మీతో ఉంది గనక ఇప్పుడే కలవరి రుద్రం కిందకి రండి, కలవరి రక్తం చేత జయం పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండు గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడైన దేవ, అద్వితీయ సత్యస్వరూపుడా, ఇమ్మానుయేల్ ప్రియకర్త, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. రక్షక, నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడు, మీ యొక్క ప్రసన్నత, పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి
నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరక కలవరి కృప బిడ్డలందరి మీద దయచేయమని, అందరికీ అందులో జయం దయచేయమని, ఆశీర్వాదాలు దయచేసి, కృపాకిరణాలు దయచేసి, పరిశుద్ధాత్మాభిషేకంతో నింపి జయమిమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.